వెంబడే చేస్తారు. చెట్టు భలే ఎక్కింది కదా. చాలా పోతుంది అంతది. ఫారెస్ట్ వాళ్ళు వస్తారా మరి? ఫోన్ చేసిర్రా ఫారెస్ట్ వాళ్ళు? ఆడు వెంబడే చేస్తారా? వెంబడే చేస్తారు. హలో ఇక్కడ ఎలుగుబంటి రోడ్డు మీద ఉందని రెసిడెన్సీ చెప్పిన వెంటనే మా స్టాఫ్ అంతా వచ్చారు ఇక్కడికి. సో మేము ప్రజల్ని దూరంగా పెట్టడానికి అంటే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈలోపు రెస్క్యూ టీమ్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళ నుంచి రిక్వెస్ట్ పెట్టాము. సో వాళ్ళు బయలుదేరారు. వరంగల్ నుంచి రావాల్సి ఉంటుంది మనకి రెస్క్యూ టీమ్, అక్కడే ఉన్నది స్టేషన్. సో వాళ్ళు ఇంకొక అరగంటలో ఇక్కడ ఉంటారు. సో ఆ తర్వాత మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల్ని దూరం పెట్టండి, మీరు కూడా దూరం ఉండండి. ఎందుకంటే అది వైల్డ్ యానిమల్ కాబట్టి దాన్ని మనము ప్రెడిక్ట్ చేయలేము, ఎటు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము. దానికి ఏమైనా డిస్టర్బెన్స్ అయితే అది మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, అది కూడా భయపడి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి రెస్క్యూ అయ్యే వరకు. మేడం ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, ఎప్పుడు వచ్చిందని మన సమాచారం? కానీ మనకు తెలియదండి అది ఎక్కడి నుంచి. చుట్టుపక్కల మనకి ఇక్కడ కామన్గా ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల్లో. కరీంనగర్లో ఇళ్ళక్స్ ఉన్నాయి కదా, ఏ ఇళ్ళకు నుండి వచ్చిందో తెలియదు. ఎందుకంటే వాటి స్థావరాలు నేచురల్గా చిన్న చిన్న కొండల్లో ఉంటాయి, రాతి కొండల్లో ఉంటాయి. అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి వచ్చి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చింది ఈరోజు. మాకు 6 o'clock తెలిసింది. అంతకుముందే వచ్చి ఉంటుంది. అసలు మామూలుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి బయటకు వచ్చినా వెళ్ళిపోతుంటాయి. ఆ సమయంలోనే యాక్టివ్ ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళిపోతుంటాయి. సో బై మిస్టేక్ అది రెసిడెన్షియల్ ఏరియాస్లోకి వస్తుంటుంది. సో ఇక్కడ వచ్చి ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల అది పైకి ఎక్కి ఉంటుంది, లేదంటే తనే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఏం చేస్తారు మేడం? ఇప్పుడు టీం వస్తారండి, వాళ్ళు దాన్ని కాపాడి తీసుకెళ్ళి ఏమైనా ఇనిషియల్గా దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఇచ్చేసి మళ్ళీ వైల్డ్గా వదిలిపెట్టేస్తాం. థ్యాంక్ యూ.